హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇటీవల రిలీజ్ చేసినటువంటి స్టాఫ్ నర్స్ యొక్క ఏదైతే నోటిఫికేషన్ ఉందో దానికి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఎవరైతే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్తో ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఉంటున్నారో వారికి సంబంధించినటువంటి సిలబస్ అనేది క్లియర్గా వాళ్ళకి యూజ్ అయితే అవుతుందండి. ఫ్రెండ్స్, ఇక మనకు సిలబస్ వచ్చేసి మనం క్లియర్గా చెక్ చేసే కంటే ముందు అయితే మనకు ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 80 మార్క్స్కి అయితే ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక సిలబస్ ఒకసారి మనం గమనించినట్లయితే జిఎన్ఎం లెవెల్ సిలబస్ అనేది ఇక్కడ ఉండడం అయితే జరుగుతుందండి. మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మనకు కొన్ని యూనిట్స్ అనేది క్లియర్ కట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా వచ్చేసి అనాటమీ అండ్ ఫిజియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి చూసుకోవచ్చండి. ఇక్కడ ఇంట్రడక్షన్ టు ది అనాటోమికల్ టర్మ్స్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఉమెన్ బాడీకి సంబంధించి అనేది ఉండడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ బాడీ అంటే ఇక్కడ లైక్ ఉమెన్ అంటే బాడీకి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనటికల్ అంటే లైక్ ఫంక్షన్స్ కానీ లేకపోతే స్ట్రక్చరల్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉంటుంది ఉమెన్ బాడీకి సంబంధించిన అటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు ది డీటెయిల్ స్ట్రక్చర్ ఆఫ్ ది బాడీ అండి. డీటెయిల్గా ఉమెన్ బాడీ అనేది ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉంటాయి. వాటికి సంబంధించి మీరు క్లియర్ కట్గా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ అండి. బ్లడ్ గురించి బ్లడ్లో టైప్స్ సంబంధించి బ్లడ్ ఫంక్షన్ సంబంధించి అలాగే బ్లడ్కి సంబంధించినటువంటి కొంత ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వచ్చేసి సర్క్యులేటరీ సిస్టమ్ అండి. లైక్ మనకు సర్క్యులేటరీ సంబంధించినటువంటి ఒకసారి క్లియర్గా చూసుకున్నట్లయితే బ్లడ్కి సంబంధించినటువంటి సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించి ఉంటుంది. అలాగే లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే డైజెస్టివ్ సిస్టమ్ సంబంధించి, అలాగే ఎస్కరేటరీ సిస్టమ్, ఎండోక్రైనల్ సిస్టమ్, అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్, అలాగే సెన్స్ ఆర్గాన్స్, అలాగే స్కెలిటన్. ఇక్కడ సెన్స్ ఆర్గాన్స్ వచ్చేసి ఇక్కడ మనకు స్కిన్ అనేది ఉంటుందండి. స్కెలిటన్ సంబంధించి ద మస్కులర్ సిస్టమ్ సంబంధించినటువంటి అన్ని సిస్టమ్స్కి సంబంధించి మీరు క్లియర్ కట్గా చూసుకోండి. ఇక్కడ ఈ సిస్టమ్ సంబంధించి మనకు క్లియర్ కట్గా వీడియోస్ కావాలనుకుంటే మనకు ఆన్లైన్లో కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. లేదంటే మీరు జిఎన్ఎం లెవెల్ బేసిక్ చాప్టర్ వైజ్గా ఒక బుక్ కూడా ఉంటుంది అండి ఆన్లైన్లో. మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. లేదంటే మనం ఒకేషనల్గా జిఎన్ఎం ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి క్లాస్ నోట్స్ కూడా అక్కడ బయట దొరుకుతాయండి. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు వాటికి సంబంధించి కూడా. ఇక మైక్రోబయాలజీ సంబంధించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే మైక్రోబయాలజీ టాపిక్స్లో ఇక్కడ ముందుగా వాటికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ ఉంటుందండి. మైక్రోబయాలజీ ఇంట్రడక్షన్, అలాగే మైక్రో ఆర్గానిజం, మ్యాక్రో ఆర్గానిజం సంబంధించి, అలాగే ఇన్ఫెక్షన్ ఇట్స్ ట్రాన్స్మిషన్ అండి. అలాగే ఇమ్యూనిటీ సంబంధించి టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ టైప్స్ కూడా ఉంటాయి ఇందులో ఇమ్యూనిటీ సంబంధించి. అలాగే కంట్రోల్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ మైక్రోబ్స్ అండి. మైక్రోబ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు వస్తుంది కాబట్టి క్వశ్చన్స్ అనేది క్లియర్ కట్గా చూసుకోండి. జిఎన్ఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అయితే నాకు ఒకసారి కామెంట్ చేయండి. వాటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఒకసారి మీకు అక్కడ మెటీరియల్ కూడా నేను పెట్టడానికైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే ప్రీవియస్ జిఎన్ఎం క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం నాకు ఐడియా లేదు. బట్ నేను వాళ్ళని కనుక్కొని మీకు వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ లేదంటే మెటీరియల్ కూడా అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. ఇక సైకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంట్రడక్షన్ ఆఫ్ సైకాలజీ, అలాగే స్ట్రక్చర్ ఆఫ్ మైండ్, అలాగే సైకాలజీ ఆఫ్ ఉమెన్ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే లెర్నింగ్, థింకింగ్, రీజనింగ్, అలాగే అబ్జర్వేషన్ అండ్ పార్టిసిపేషన్ అండ్ పర్సనాలిటీ అండ్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఈ సైకాలజీ చాప్టర్లో అడగడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ సోషియాలజీ అండి. సోషియాలజీలో ఇంట్రడక్షన్ అడుగుతారు. అలాగే ఇండివిజువల్, ద ఫ్యామిలీ, సొసైటీ, కమ్యూనిటీ సంబంధించినటువంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్ అండి. ఇది ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్నట్టు. ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ ఆఫ్ నర్సింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది. అలాగే నర్సింగ్ కేర్ అండ్ పేషెంట్ అండి. అలాగే మీటింగ్ అండ్ బేసిక్ నీడ్స్ ఆఫ్ పేషెంట్, అలాగే అసైన్మెంట్ ఆఫ్ పేషెంట్ అండ్ సైలెంట్, ఇన్ఫెక్షన్ కంట్రోల్, అలాగే
థెరప్యూటిక్ నర్సింగ్ కేర్, అలాగే ఇంట్రడక్షన్ ఆఫ్ క్లినికల్ ఫార్మసీకి సంబంధించినటువంటి సిలబస్ ఉంటుంది. ఇక ఫస్ట్ ఇయర్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్, ప్రొసీజర్ ఆఫ్ టెక్నిక్స్ ఇన్ ఫస్ట్ ఎయిడ్, అలాగే ఫస్ట్ ఎయిడ్ ఎమర్జెన్సీస్, కమ్యూనిటీ ఎమర్జెన్సీస్ అండ్ కమ్యూనిటీ రిసోర్సెస్, అలాగే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, హెల్త్ అసైన్మెంట్, అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ ఎపిడర్మియాలజీ, ఎపిడర్మలాజికల్ మెథడ్స్, అలాగే ఫ్యామిలీ హెల్త్ నర్సింగ్ కేర్, ఫ్యామిలీ హెల్త్ కేర్ సెట్టింగ్స్, హోమ్ విజిట్, రిఫరల్ సిస్టమ్, రికార్డ్ అండ్ రిపోర్ట్స్ అండ్ మైనర్ ఎల్యూమెంట్స్ సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ఎన్విరాన్మెంటల్ హైజీన్ వచ్చేసి ఇంట్రడక్షన్ దానికి సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కంట్రిబ్యూటింగ్ టు ది హెల్త్, అలాగే కమ్యూనిటీ ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంటల్ హెల్త్కి సంబంధించి అటువంటి టాపిక్స్ అనేది చూసుకోవాలి. ఇక నెక్స్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్, హెల్త్ ఎడ్యుకేషన్, కౌన్సిలింగ్ మెథడ్స్ అండ్ మీడియా ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే చూసుకోండి. ఇక న్యూట్రిషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఇందులో క్లాసిఫికేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ నార్మల్ డైటరీ రిక్రూట్మెంట్స్, అలాగే ఫుడ్ ప్రిపరేషన్ అండ్ ప్రిజర్వేషన్, స్టోరేజ్ సంబంధించి ఉంటుంది. అలాగే థెరప్యూటిక్ డైట్, అలాగే కమ్యూనిటీ న్యూట్రిషన్, ప్రిపరేషన్ ఆఫ్ డైట్ అండ్ ప్రాక్టికల్ సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్లియర్ కట్గా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ వచ్చేసి మెడికల్ సర్జికల్ నర్సింగ్ అండి. ఇందులో ఇంట్రడక్షన్, నర్సింగ్ అసైన్మెంట్, అలాగే ఆల్టర్ ఇమ్యూన్ రెస్పాన్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నిక్ సంబంధించి ఇంపార్టెంట్ అండి. అలాగే నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్, మెటబాలిక్ ఎండోక్రైనల్ డిజార్డర్స్, అలాగే రీనల్ అండ్ యూరినరీ డిజార్డర్స్, పేషెంట్ విత్ న్యూరలాజికల్ డిజార్డర్స్, కనెక్టివ్ టిష్యూ అండ్ కోలన్ డిజార్డర్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అయితే ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2కి సంబంధించి ఆంకాలజీ నర్సింగ్, అలాగే నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్స్ ఇన్ డిసార్డర్స్ ఆఫ్ బీస్ట్, అలాగే నర్సింగ్ మేనేజ్మెంట్ పేషెంట్ విత్ ద డిజార్డర్స్ ఆఫ్ ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్, అలాగే యాంథోమాలజీ, అలాగే ఆంథోమాలిక్ నర్సింగ్ అలాగే సంబంధించి, అలాగే నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్, సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అండ్ కమ్యూనికేబుల్ డిసీజెస్, ఎమర్జెన్సీ మేనేజ్మెంట్, అలాగే ఎమర్జెన్సీ డిజాస్టర్ నర్సింగ్ సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకోవాలి. ఇక మెంటల్ హెల్త్ నర్సింగ్ సంబంధించి హిస్టరీ ఆఫ్ సైచారిత్రీ, అలాగే మెంటల్ హెల్త్ అసైన్మెంట్, అలాగే థెరపీటిక్ నర్స్ పేషెంట్ రిలేషన్షిప్, అలాగే సోషల్ థెరపీస్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇక చైల్డ్ హెల్త్ నర్సింగ్ సంబంధించి గ్రోత్ అండ్ డెవలప్మెంట్, ది సిక్ చైల్డ్, అలాగే చైల్డ్ అండ్ కాంటిజీనియల్ డిజార్డర్స్, అలాగే చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ సంబంధించిన టాపిక్స్ చూసుకోవాలి. ఇక మిడ్ వైఫరీ సంబంధించి ఒకసారి క్లియర్గా గైనకాలజీ నర్సింగ్ వాళ్ళు చూసుకున్నట్లయితే, ఇక మిడ్ వైఫరీ నర్సింగ్ వచ్చేసి మనకు దానికి సంబంధించినటువంటి రిప్రొడక్టివ్ సిస్టమ్, ఎంబ్రియాలజీ అండ్ ఫీటల్ డెవలప్మెంట్, నార్మల్ ప్రెగ్నెన్సీ అండ్ మేనేజ్మెంట్, అలాగే లేబర్ అండ్ మేనేజ్మెంట్, అలాగే రీబార్న్, అలాగే నార్మల్ ప్యూరోపిఎం, అలాగే డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీకి సంబంధించి హై రిస్క్ లేబర్, అలాగే కంప్లికేషన్ ఆఫ్ ఫినోపేరియం, అలాగే సిక్ న్యూబార్న్, అబ్స్ట్రిక్ ఆపరేటర్ సంబంధించినటువంటి టాపిక్స్ చూసుకోవాలి ఖచ్చితంగా. ఇక గైనలాజికల్ నర్సింగ్ వచ్చేసి పౌబర్టీ, ఫర్టిలిటీ, ఇన్ఫెర్టిలిటీ, పెల్విక్ ఇన్ఫెక్షన్స్, గైనలాజికల్ డిజార్డర్స్, బ్రెస్ట్ డిజార్డర్స్ అండ్ మినోఫాజ్ సంబంధించినటువంటి టాపిక్స్ అనేది చూసుకోవాలి. ఇంకా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ వచ్చేసి చూసుకున్నట్లయితే హెల్త్ సిస్టమ్ ఆఫ్ ఇండియా, హెల్త్ కేర్ డెలివరీ సిస్టమ్, స్పెషలైజ్డ్ కమ్యూనిటీ, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, డెమోగ్రఫీ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హెల్త్ టీమ్, అలాగే హెల్త్ ఏజెన్సీకి సంబంధించినటువంటి టాపిక్స్ అనేది చూసుకోవాలి. ఇక నర్సింగ్ ఎడ్యుకేషన్ వచ్చేసి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్, అలాగే మెథడ్స్ ఆఫ్ టీచింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ అండి. ఇక ఇంట్రడక్షన్ ఆఫ్ రీసెర్చ్ వచ్చేసి ఇందులో డేటా కలెక్షన్ ప్రాసెస్, అనాలైసిస్ ఆఫ్ డేటాకు సంబంధించి ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. ఇక ప్రొఫెషనల్ ట్రెండ్స్ అండ్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి, ప్రొఫెషనల్ ఎథిక్స్ వచ్చేసి, ప్రొఫెషన్ అండ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అండ్ లెజిస్లేషన్ ఆఫ్ నర్సింగ్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. ఇక నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ వార్డ్ మేనేజ్మెంట్ వచ్చేసి ఇందులో మేనేజ్మెంట్ ప్రాసెసెస్, అడ్మినిస్ట్రేషన్ అండ్ హాస్పిటల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ ఎక్విప్మెంట్ సప్లైస్, అలాగే కాస్ట్ అండ్ ఫైనాన్సింగ్ ఆఫ్ హెల్త్ కేర్ సంబంధించినటువంటి టాపిక్స్ వచ్చేసి చూసుకోవాలి. ఇది వచ్చేసి జిఎన్ఎం లెవెల్ సంబంధించినటువంటి స్టాఫ్ నర్సుకు సంబంధించినటువంటి లేటెస్ట్ సిలబస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు పీడిఎఫ్ సంబంధించి కూడా నేను ప్రొవైడ్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఒకసారి ఫాలో కొట్టండి.